ఈసారి వైభవలక్ష్మి వ్రత ఉద్యాపనకు డిఫరెంట్ థీమ్ లో అమ్మవారిని రెడీ చేస్తానని చెప్పాను కదా. అమ్మవారు ఎంత కలగా ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. ఇక్కడ నా గొంతు అస్సలు పనిచేయట్లేదు. ఒకవైపు విక్స్ రాసుకుని ఒకవైపు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక మనం రోజు పూజించే దుర్గమ్మ లక్ష్మమ్మ మెడలో ఏమేమి ఆభరణాలు ఉంచుతాననేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే మనం ఇత్తడి పల్లెలు తీసుకున్నాం కదా, కంప్యూటరైజ్డ్ నేమ్ అయితే వేయించేసాను. అండ్ తాంబూలాలన్నీ ఇక్కడ రెడీ అయిపోతున్నాయి. తాంబూలాలకి ఏమేం పెట్టాలి ఒక వైభవలక్ష్మి వ్రత ఉద్యాపనలో, అమ్మవారికి మనం ఏం తాంబూలంగా పెట్టాలి, ముత్తైదుకి ఏం తాంబూలం ఇవ్వాలి. ఇంకా నా ఉదయం పూజ అయింది, ఇంకా నా పనులు స్టార్ట్ అవ్వనే లేదు. మా ఆయన వచ్చేసారు, ఉదయం ఫ్లైట్ కే వచ్చేసారనమాట. అండ్ సాయంత్రం పూజలో మా ఆయన నేను ఇలా రెడీ అయ్యాము. వీడియో మొత్తం చూసేయండి గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఉదయాన్నే లేచి ఇలా రెడీ అయి పసుపు రాసుకొని అమ్మవారికి ఫస్ట్ అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకుని నేనైతే ఇంకా మన పనులు అయితే స్టార్ట్ చేసాం. ఉదయం స్టార్ట్ చేస్తే నైట్ పూజ అయ్యి ఏదో టైంకి అయితే అవుతుంది అనమాట. ఈరోజంతా మనం ఉపవాసంలోనే ఉంటాము. అండ్ అమ్మవారికి దగ్గరగా ఉంటాం. అటు ఇటు అరటి చెట్లు మీకు కనపడుతున్నాయి కదా, అరటి ఆకులు, అవి టోటల్గా 8 లీవ్స్ అనమాట వచ్చినాయి. సో ఆ 8 లీవ్స్ నేను ఫ్రంట్ 2 పెట్టాను ఈ స్టార్టింగ్ లో, అండ్ లోపల 2 పెట్టాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. అటువైపు ఇటువైపు నేను థర్మోకోల్ ఇవి ఉంటాయి కదా, వాటిల్లో పెట్టేశాను అనమాట. నాకు పెద్ద స్పేస్ ఉండదు అక్కడ. ఫ్రంట్ మాత్రం 2 వుడెన్ ఫ్లవర్ వేజెస్ ఉంటే అందులో పెట్టేశాను అనమాట. సో అవి చాలా క్యూట్ అనిపించినాయి, చాలా ప్లెజెంట్గా కూడా అనిపించినాయి. మామిడి తోరణాలతో అమ్మవారు ఎంత కలగా కనబడుతున్నారో చూడండి. పూజా రూమ్ అంతా కూడా. ఇక్కడ అయ్యవారు కూడా ఎంత బాగా కనబడుతున్నారో, వెంకటేశ్వర స్వామి. అమ్మవారి మెడలో మనం ఏమేమి వేస్తాము అంటే, అమ్మవారికి పుస్తల తాడు ఉంటుంది, పుస్తలు ఉంటాయి. అలాగే నేను కొన్న కాసులు, మనం ఏవైతే వరలక్ష్మి వ్రతం కొన్న కాసులన్నీ కాసులు మాలగా రెడీ చేసి వేసేస్తానమాట. అండ్ ఇక్కడ చైన్ ఒక 3 పేటలుగా వేస్తాను. అలాగే అండ్ పగడాల మాల ఉంటుంది అనమాట. ఇద్దరు అమ్మవార్లకి సేమ్ ఉంటుంది, దుర్గమ్మకి లక్ష్మమ్మకి. అండ్ ఈ చిట్టి గాజుల మాల మన రీసెంట్గా తీసుకున్నాను నేను. సో ఇలా అమ్మ కూడా కాసులు అవి మెడలో వేసేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ థీమ్ రాత్రి మీకు చూపించాను ముందు రోజు వీడియోలో, ఇలా చేంజ్ అవుతుందా ఏంటి అని. నేనైతే కొంచెం చేంజ్ చేసి ఇలా చేశాను అనమాట. పైన మళ్ళీ ఒక పీట వేశాను. సో ఆ టీపాయ్ మీద. సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట. సో నేనైతే ఇంత తొందరగా వచ్చేస్తారని అనుకోలేదు, తెలుసు వచ్చేస్తున్నారని, దిగేస్తారని, బట్ చాలా తొందరగా వచ్చేసారు. సో మన పూజ పనులు ఇంకా స్టార్ట్ అవ్వనే లేదు, వచ్చేసారనమాట. ఫస్ట్ అయితే ఏసీ ఆ కార్నర్లో అనుకున్నాను. మా ఆయనతో పాటు కూర్మా గోపి సర్ప్రైజ్ ఇచ్చారనమాట నాకు, మా తమ్ముడు అండ్ చిన్ను కజిన్. సో వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు. సో మా ఆయన అయితే వచ్చేసారనమాట. గైస్, మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని తెలుసు. మన వైభవలక్ష్మి వ్రత ఉద్యాపన ఎలా చేయాలి. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఎలా చేయాలి అక్క ఉద్యాపన. ఇంతవరకు మనం ఉద్యాపన వీడియో పెట్టలేదు. సో అన్ని డీటెయిల్స్ అబౌట్ పూజ, అబౌట్ వ్రతము ఎలా చేసుకోవాలి ఏంటి అన్ని క్లారిటీ ఇచ్చాను. చాలా వీడియోస్ చేశాను నేను, బట్ మన ఉద్యాపన కోసం అయితే నేను ఇంతవరకు ఒక్క వీడియో కూడా చేయలేదు. ఈ వీడియోలో మీ ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా అబౌట్ ఉద్యాపన మీరు అన్ని అడగచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్మోస్ట్ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూర్మ అయితే పిల్లలకేమో విశాఖ డైరీ ప్రోడక్ట్ ఇష్టం అని చెప్పేసి కోవా రకరకాలైతే తీసుకొచ్చేసాడు. అన్నీ ఎక్స్పైర్ అయిపోయి. చెప్పాను అదే, ఏదైనా 1-2 తీసుకొస్తే సరిపోయిందని కదండి, పెద్ద బాక్సెస్ మోసుకొచ్చాడు అనమాట. ఇంకా అక్కడ నుంచి బాదాము అన్నీ తీసుకొచ్చేస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు మా ఆయనకి పాపం బోర్ కొడుతుంది, ఎందుకంటే కూర్మాకి పని ఉందని చెప్పి, గోపికి పని ఉందని, గోపి ఉన్నాడు ఈవినింగ్ వరకు, కూర్మా పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను మొత్తంగా పూజా పనుల్లోనే ఉంటాను కాబట్టి కూర్మా అంటున్నాడు అనమాట. పెద్ద పని ఉన్నట్టుంది, చాలా పెద్దది ఉన్నట్టు తను అనుకున్నాడు. సో చాలా పెద్దగా ఉన్నట్టుంది, వెళ్ళిపోతాను అన్నాడు. ఉండరా బాబు అని చెప్పి వీడిని హోల్డ్ చేసి ఉంచానమాట. బట్ వీడి సాయంత్రం ఎలా అయినా వెళ్ళిపోయాడు. సో నైట్ పూజ వరకు ఉన్నాడు, ఇంకా పూజ అవ్వక ముందునే బయలుదేరిపోయాడు అనమాట. అండ్ అరటి చెట్లు ఇవన్నీ, ఎందుకంటే ఈ టైంలో మనకి ఎవరి సపోర్ట్ ఉన్నా అవసరం పడుతూనే ఉంటుంది. అలా అవసరం ఉంటుంది అనమాట పూజ టైంలో. ఈ డకార్ చేయడానికి కానీ, సపోర్ట్ చేయడానికి కానీ. అందులో నేను ఉపవాసం ఉంటాను కాబట్టి ఒకటి స్టఫ్ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టేస్తూ ఉంటాము మనం. సో అన్నీ రెడీ అయిపోతూ ఉంటాయి. నేను అలా వీడియో ఎడిట్ చేసుకుంటే, ఎందుకంటే 2.5 hours వీడియో వచ్చింది ఇది. సో ఫైనల్లీ నేను 32-33కి తీసుకొచ్చాను అనమాట. సో అంత వీడియో అయింది ఇది. సో మీరందరూ కూడా వైభవలక్ష్మి ఉద్యాపన వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫుల్గా వీడియోని లైక్ చేసి హైప్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. సో ఎడిటింగ్కే నాకు టోటల్గా 3 days పట్టిందండి, ఎడిటింగ్కి లిటరల్లీ. అలా చేస్తూనే అటు చేసి ఇటు చేసి అసలు చాలా టైం పట్టేసింది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను అమ్మవారికి తాంబూలం రెడీ చేసేస్తున్నాను, రండి చూసేద్దాము. ఫస్ట్ తమలపాకులు ఇవి కామన్గా మనం పెడతాం కదా, అలాగే 2 అరటిపళ్ళు. సో ప్రతి ఒక్కరూ పెట్టేట్టుగానే ఇవి మనకి కామన్ థింగ్స్. ఒక ముత్తైదువుకి ఏమేమి కావాలి, కాటుక, దువ్వెన, అద్దం, అలాగే కుంకుమ, పసుపు,
పసుపు తాడు, దానికి నల్ల పూసలు. ఈ పసుపు తాడు నల్ల పూసలు మనం ఏదైతే ముత్తైదువుకి ఇస్తామో వాళ్ళని కట్టుకోమని చెప్తామన్నమాట. ఇక్కడ నేను అమ్మవారి కోసం రెడీ చేస్తాను తాంబూలం. ఇది గాజులు కూడా ఏంటంటే నేను సైజెస్ వైజ్గా అందరి కోసం తీసేసుకున్నాను. అండ్ ఈ బుక్ని మనం ప్రతి ముత్తైదువుకి ఇస్తామన్నమాట. ఈ బుక్ని మనం ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు చదవడం, వ్రతం చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలకో లేకపోతే ఇంకొకరికో ఇచ్చి వ్రతం చేయించడం కానీ చేస్తూ ఉంటారనమాట. ఇది చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక్కడ మనం లక్ష్మీదేవి సమేతంగా ఒక తాంబూలం మనం అందజేస్తున్నాము. వైభవ లక్ష్మి ఒక అమ్మవారికి ఇస్తున్నామన్న ఫీల్తోనే మీరు ఇవ్వండి. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. శుక్రవారం మనం బట్టలు ఇవ్వద్దు, శుక్రవారం డబ్బులు ఇవ్వద్దు, శుక్రవారం మన ఇంటి నుంచి పసుపు కుంకుమ అసలే ఇవ్వద్దు అని చెప్పి, సో ఆ అపోహలన్నింటినీ పక్కకు తీసేసి ఒక ముత్తైదుకి మనం వైభవ లక్ష్మి రూపేణ, లక్ష్మీదేవి రూపేణ, అమ్మవారి రూపేణ మన ఇంటికి ఆహ్వానించి అమ్మవారికి మనం ఒక అమ్మవారే ఆ రోజు మీ ఇంటికి వచ్చారనుకోండి, అసలు ఇంకేమైనా ఉందా? చారుమతీదేవి తన కలలో ఇలా అమ్మవారు వస్తేను అందరి చేత పూజ చేయించి అందరినీ సంతోషపరిచి ప్రతి ఒక్కరు సంతృప్తులైతే, ప్రతి ఒక్కరూ మంచి వైభవంగా ఉంటే ఆవిడ ఇంకెంతో వైభవంగా ఉంటారంట. అందుకే అంటారు, ఒకరికి ఒక 10 రూపాయలు దానం చేసి చూడండి, మీ ఇంట్లో మీ లాకర్లోకి 100 రూపాయలు వస్తుంది. నేను దాన్ని బలంగా నమ్ముతాను. ఇది కుబేర కుందండి, ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా, ఇది కుబేర కుందనమాట. సో ఇది చాలా మంచిది. మన వైభవం ఏదైనా ఒక వ్రతంలో కానీ ఒక స్పెషల్ పూజలో కానీ పెడితే కుబేర స్థానం అంటారు దాన్ని. ఆ కుందు పెట్టడం వల్ల మనకి లక్ష్మి వస్తుందని నమ్మకం అనమాట. అవి మీకు దొరుకుతాయి చూడండి. నేనైతే సిఎంఆర్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆంటీ ఏం చేస్తున్నారంటే తాడుకి పూసలు ఎక్కించేస్తున్నారనమాట. ఆ తాడు వాళ్ళు కట్టేసుకుంటారనమాట. మనం ముత్తైదుకి పెట్టేసిన తర్వాత అక్కడే కట్టేసుకోమంటాం. అలాగే పువ్వుల్ని ముత్తైదుకి పెట్టేస్తాం. సో ఇక్కడైతే మనకి తాంబూలాలు అన్నీ రెడీ అయిపోయి చూడండి. ఇక్కడ 21 తాంబూలాలని మనం రెడీ చేసాం. దేవీది అత్తయ్యతో పాటు 23 తాంబూలాలను రెడీ చేసాం. అమ్మవారికి పెట్టిన తాంబూలం, చీర అవన్నీ వేరేగా పెట్టేశాను. చీరలన్నీ వేరేగా ఉంచేసామన్నమాట. చూస్తే మీరు చీరలు గాజులు పెట్టలేదన్నమాట. ఎందుకంటే ఎవరి సైజు వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పి ఒక్క అమ్మది అండ్ పిన్నిది పెట్టినట్టున్నారు ఆంటీ. రిమైనింగ్ వాళ్ళందరిది కూడా అలా ఉంచేసాం. ఇక్కడ ఆంటీ అన్నారు నేను బొట్లు పెట్టేస్తానులే అమ్మా అని చెప్పి ఆంటీ అన్నిటికీ బొట్లు పెట్టేశారు. ఒకవైపు నేను వీడియో తీసుకుంటూ ఒకవైపు కొన్ని రెడీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేనే వీడియో తీసుకుని నేనే రెడీ చేస్తున్నాను. ఇక్కడ కాంతాయము అరటి చెట్లు తీసుకొచ్చారు. సో అరటి చెట్లు తీసుకొచ్చింది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ద్వారం దగ్గర కట్టేద్దాము అరటి చెట్టు అంటే అదేమో ఇంకా పెద్దగా ఇలా మొత్తాన్ని కప్పేస్తుంటే మళ్ళీ గేట్ దగ్గరికి షిఫ్ట్ చేసామన్నమాట. ఇక్కడ అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలు అన్నీ కూడా బయటకి ఏదైతే మనకి స్పెషల్ పూజ అయినప్పుడు మనం బిందెలు, ఈ దీపం కుందులు అన్నీ తీస్తాము. మనకి పెద్ద దీపం కుందులు ఉన్నాయి కదా, అలాంటివి నేను స్టెప్ బై స్టెప్ యాక్చువల్గా 5 స్టెప్స్ చేయించుకుందామని అనుకున్నాను. సిల్వర్ రేట్ అమాంతంగా 2 lakh దాటి వెళ్ళిపోవడంతో ఇంక నేను డ్రాప్ అయిపోయాను అనమాట. ముందైతే నాకు 50,000లోనే నేను మోస్ట్లీ సిల్వర్ తీసుకున్నాను కాబట్టి ఒక 1 lakh లోపల ఉన్నా కూడా మనం బేర్ చేసి ఎఫర్ట్ కొనగలుగుతాము. బట్ 2 lakh దాటి వెళ్ళింది అంటే నాకు ఎందుకో అంత ఇంకా పెట్టాలనిపించలేదు. బట్ రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి, సిల్వర్లో కొనాల్సినవి చాలా ఉన్నాయి పూజలకి వాటికి. సో అందుకని అక్కడి నుంచి ఇక్కడికైతే తీసుకొచ్చేసాను అనమాట. ఈ అరటి చెట్టుని ఇక్కడ పెట్టమన్నాను. సో ఎంత కలగా, ఎంత వైభవంగా, ఎంత పచ్చగా పచ్చ తోరణాలతో ఉంటే అంత కలగా మన ఇల్లు ఆ అమ్మవారిని ఆహ్వానిస్తున్నాను అనమాట. అమ్మవారు మనకి అంత ఇంట్లోకి సాదరంగా మనం ఆహ్వానిస్తూ ప్రతి ముత్తైదువుని మనం అమ్మవారి రూపేణా అని మీకు చెప్పాను కదా. సో అలా మన ఇంటికి వస్తారనమాట. సో చాలా అయితే నేను ఇక్కడ థంబ్నెయిల్లో పెట్టాను కదా మీకు, ఏ కోరికలు నెరవేరే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానని. అసలు వాట్ నాట్ అండి, మనం అమ్మవారి పూజ చేసిన మొదలు అంటే ఏదైతే స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచే మన వైభవం అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే నేను చాలాసార్లు మీకు చెప్పాను వీడియోలో, ప్రత్యేకంగా ఇది కోరుకుని మీరు చేయకండి, దీన్ని ఆశించి మీరు చేయకండి అని చెప్పి. సో అలా కాకుండా ఒక నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా అమ్మవారి పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సదాచార పాలనము, శుచి శుభ్రత చాలా ముఖ్యం అంటాం కదా. సో అది బాగా పాటిస్తూ అమ్మవారికి దగ్గరగా ఉంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ సో ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటూ, అందరి బాగుని కోరుకుంటూ అలా వెళ్తే చాలా మంచి ఫలితాలు అయితే మీకు వితిన్
1-2 పూజాస్లోనే మీకు రిజల్ట్ అయితే తెలిసిపోతుంది. అంటే 1-2 వీక్స్లోనే. సో అది మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, మేము ఎక్స్పీరియన్స్ చేశాము అని చెప్పి. అయితే ఇది ఏదైతే నాకు ఈ వైభవలక్ష్మి వ్రతం ఉందో, మా ఇంట్లో ఒక నిత్య పూజగా అది మనతో పాటు ఎప్పుడు చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఇదొక స్పెషల్ పూజలాగా నాకైతే అనిపించదు. బట్ 21 వారాలు అనేది చాలా పెద్ద టాస్కే, చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే 21 మంది ముత్తైదువుల్ని వాళ్ళందరినీ పిలిచి అలాగే 21 వారాల్ని మనం కంటిన్యూ చేయడం, మధ్యలో ఎన్నో బ్రేక్స్ వస్తాయి. లైక్ మనకి పీరియడ్ బ్రేక్స్, అవే కాకుండా ఇంకా మన ఇంట్లో థింగ్స్, మన ట్రిప్స్, ఇవన్నీ కూడా మన పూజని బ్రేక్ చేస్తూనే ఉంటాయి. 21 వారాలంటే ఆల్మోస్ట్ 2 ఏళ్ళ 14, 150 డేస్ అనమాట. 150 డేస్ కాస్త మనకి 365 డేస్, 1 ఇయర్ కూడా పట్టొచ్చు. సో ఈ బ్రేక్స్తోని అన్నిటితోని కలుపుకొని ఒకవైపు వంట పనులన్నీ జరిగిపోతూ ఉన్నాయి, గ్రైండర్ వేస్తున్నారు బూరెల కోసము. 9 రకాల ప్రసాదాలు. నేను ఏం చెప్పానంటే, అమ్మ క్యాటరింగ్ పెడతాను, వద్దు మీరు స్ట్రెయిన్ అవ్వద్దు అని చెప్తే, లేదు మేము చేసేస్తాంలే అని చెప్పి చేసేస్తున్నారనమాట. 21 మందికే కదా, ఎక్కువ మందికి కాదని అమ్మ అసలు ఒప్పుకోలేదు, ఇంక ఇంట్లోనే చేసేస్తున్నారనమాట. అండ్ ఇక్కడైతే పసుపు కుంకుమ అన్నీ నేను రెడీ చేసేస్తున్నాను ముత్తైదువులకు పెట్టడానికి, అలాగే అమ్మవారికి పూజ చేసుకోవడానికి కూడా. అసలు అమ్మవారు ఎంత కలగా ఉన్నారన్న, నేను అన్నాను కదా ఒక థీమ్ అని. అసలు ఏంటంటే ఆ థీమ్ అంటే, నేనైతే ఒక క్రీమ్ బేస్లో మొత్తం సిల్వర్ ఐటమ్స్ వాడి, ఓన్లీ ఫ్లవర్స్ కూడా మల్లె పువ్వులు, విరజాజులు వాడి, అక్కడక్కడ ఒక్క పర్పుల్ చామంతి వాడి, అండ్ గులాబీ దండ తీసుకొచ్చాను కదా, అదొక్కటే, ఇంక ఎక్స్ట్రా మీకు ఏం కనపడవు. అంతా వైట్ థీమ్లో వెళ్దాము అని చెప్పి చాలా ప్లెజెంట్గా చేసుకుందాము పూజ. ప్రతిసారి ఇప్పుడు ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, వరలక్ష్మి వ్రతానికి మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం, మీ అందరికీ తెలుసు. సో అది కాకుండా ఎలాగో సింపుల్గా నీట్గా ఒక క్రియేటివ్ లుక్లో మంచిగా అమ్మవారిని రెడీ చేద్దాం ఈసారని అనిపించింది నాకు. చాలా క్యూట్గా నేను అనుకున్నట్టే అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. అలాగా ఆ వెండి సామాన్ని అండ్ ఈ పర్పుల్ పువ్వుల్ని అక్కడక్కడ, అండ్ ఈ విరజాజుల్ని, గులాబీల్ని మాత్రమే నేను వాడాను. మొత్తంగా మీరు చూస్తే ఓన్లీ బ్యాక్డ్రాప్ గ్రీన్, మనకి గ్రీన్ లీవ్స్ అండ్ తోరణాలు, అది కాకుండా రిమైనింగ్ అంతా వైట్ అనమాట, ఇంక్లూడింగ్ మన పూజా రూమ్. ఇక్కడ కూడా చూస్తే మీకు ఆ పర్పుల్ అండ్ సంపంగి పువ్వులు తీసుకొచ్చారు. సంపంగి పువ్వులు నేనే తీసుకొచ్చాను. సో పెట్టండి అని చెప్పంటే పూజా రూమ్లో సంపంగి పువ్వులు పెట్టేశాను అనమాట. బట్ బయట మాత్రం ఇలా ఈ కార్పెట్ కూడా నేను తీసుకున్నానండి. సో దీనికోసం అని చెప్పి, ఈ థీమ్ అక్కడ మ్యాచ్ అవుతుందని చెప్పి కార్పెట్ కూడా తీసేసుకున్నాను అనమాట. సో ఆ మరూన్ అండ్ వైట్కి. సో అలా ఎంత ప్లెజెంట్గా కనబడుతుందో చూడండి, ఎంత నీట్గా, ఎంత క్యూట్గా, అన్ని విగ్రహాలు అన్నీ కూడా కదా. సో అండ్ ఉద్యాపన కోసం చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, ఎలా చేస్తారు ఏంటి అని. అయితే నేను మీకు అమ్మవారిని ఎలా పిలవాలి, ముత్తైదుల్ని ఎలా ఆహ్వానించాలని మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మనం అమ్మవారిని, ముత్తైదుల్ని ఏమేమి ఇచ్చి ఆహ్వానించాలి, అలాగే ముత్తైదుల్ని ఎలా పిలవాలి, సో ఇవన్నీ కూడా నేను అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అయితే ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈరోజు మాకు ఏం జరిగింది అంటే, పవర్ పోయిందండి. నేను ఒక కోరిక కోరుకున్నాను అమ్మవారికి, ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది, అందుకని ఏసీ కూడా కొని తెచ్చేసాను కదా, చాలా వేడిగా ఉంటుంది, చల్లబడాలి, కొంచెం వర్షం పడితే బాగుందని చెప్పి కోరుకున్నాను అనమాట. అయితే ఏమైంది, ఇంకా పూజ ఇలా స్టార్ట్ చేశానో లేదో వర్షం, గాలి విపరీతంగా వచ్చేసింది అనమాట. సో అయితే అనుకున్నా, అయితే కాంత అనింది, ఇప్పుడేం వర్షం పడుతుందిలే అమ్మ, అసలు పడే టైమే కాదని చెప్పి అనింది అనమాట. అప్పుడు మనం పూజ చేసే టైంలో, లేదురా కావాలంటే చూడు ఛాలెంజా అని కూడా తనతో అన్నా. ఇంకా పూజ స్టార్టే చేయలేదు, కూర్చున్నాము, విపరీతమైన గాలి వర్షం. దానికి ఏమైంది అనుకుంటున్నారు, అంతా పూజ అయింది, కంప్లీట్ అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది, హారతి ఇచ్చేసాను. ఇంకా హారతి అందరూ ముత్తైదులకి చూపిస్తున్నాను, పవర్ పోయిందండి. సో పవర్ పోతే మనకేం ప్రాబ్లం, అసలు ఆ ప్రాబ్లమే లేదు కదా, ఎందుకంటే ఇన్వర్టర్ ఉంటుంది ఇంత పెద్ద ఇంటికి. కానీ మొత్తం ఆల్ లైట్స్, 350 లైట్స్ మన ఇంట్లో అని చెప్పాను, ఇంక్లూడింగ్ చాండ్లియర్స్ ఉన్నాయి కదా. సో ఈ లైట్స్ అన్నిటి మీద ఏమవుతుందంటే, మన ఇన్వర్టర్ ఎక్కువ సపోర్ట్ చేయదు అనమాట. ఇన్ని ఒకేసారి వేసేస్తే, ఒకవైపు ఏసీ, చిన్నుకు నిద్ర లేదని చెప్పి ఏసీ రన్ చేస్తూ ఉన్నారు ఒకవైపు. సో ఇలా దానివల్ల ఏమైందంటే, పవర్ అంతా ఒకేసారి లాక్కుని వెంటనే కట్ ఆఫ్ అయిపోయింది అనమాట పవరు. ఇంకప్పుడు ఏం చేయాలంటే, మనం సింగిల్ లైట్ ఆన్ చేయడం అలా చేయాలన్నమాట. గైస్, ఇక్కడ ఒక విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను. నేను ఈ బ్లౌజ్ మన ఏదైతే పెళ్లి టైంలో శారీస్ కొన్నాను కదా, ఆ టైంలో నేను స్టిచ్ చేయించాను. కానీ
ఎందుకో తెలియదు, థైరాయిడ్ వల్ల ఏమో తెలియదు, సడన్గా నాకు విత్ ఇన్ డేస్ అనమాట, 15 డేస్ 20 డేస్ 1 మంత్ లోపలే నాకు వెయిట్ గెయిన్ అయిపోవడము, అది ఒక్కసారి సడన్ చేంజెస్ అయితే బాడీ మెటబాలిజం మీద థైరాయిడ్ ఎఫెక్ట్ చూపిస్తుందంట. సో అది నాకు చేంజెస్ చూపించేసి సడన్గా గెయిన్ అయిపోతున్నాను. ఒకవేళ లాస్ అనేది యాక్చువల్గా నాకు వచ్చింది హైపర్ థైరాయిడ్, బట్ అది సడన్గా గెయిన్ అవుతుందని ఎందుకో తెలియట్లేదు. అంటే మేబీ నాకు థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నప్పుడు నా బాడీని నేను నా డైట్ అవన్నీ ప్రాపర్గా చూసుకోలేమో, ఏమాత్రం ఇగ్నోర్ చేసినా వెంటనే గెయిన్ అయిపోతున్నాను అనమాట. సో అలాగా నాకు తెలియకుండానే ఈ పూజకంతా నేను గెయిన్ అయిపోయి అసలు నాకు అస్సలు నచ్చలేదండి. ఈ బ్లౌజ్ కూడా అసలు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ప్లీజ్ ఇగ్నోర్. ఎందుకంటే అక్క బ్లౌజ్ బాగాలేదు అది ఇదని మీరు చెప్పినా కూడా ఐ డోంట్ మైండ్, బికాస్ నాకే నచ్చలేదు కాబట్టి. బట్ ఎనీవేస్ ఇంక వేసేసుకున్నాను కాబట్టి మనకు అంత టైం కూడా లేదు కాబట్టి ఇంక ఉంచేసుకున్నాను అనమాట. సో ఇది అండ్ ఇక్కడైతే పూజకైతే రెడీ అయిపోతున్నాము. ఒకవైపు పిల్లలిద్దరితోని దీపం వెలిగించండి అమ్మా అని చెప్పాను. ఎప్పుడు పూజ చేసినా మనం ఏ వ్రతం చేసినా వర్షం అనేది కామన్ కదా. అల్లక్కడ లిల్లీ పుట్స్ చూడండి ఎలా కూర్చున్నారు, వర్షం కామన్ కదా గైస్. సో ఈ వర్షం అలా వచ్చేసింది. పాపం ముత్తైదువులు వీళ్ళందరూ కూడా రావడానికి కొంచెం కష్టంగానే వచ్చేసారు. బట్ అందరూ వచ్చిన తర్వాతే నా పూజ స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా వీళ్ళు వచ్చేసరికి అంతా పూజ కంప్లీట్ అయిపోవాలి. ఎప్పుడు మనం లేటే, పూజ అయితే లేట్ అవుతూ ఉండింది. అండ్ ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసి కొన్ని మంత్రాలు మన స్తోత్రం, శ్రీ సూక్త పూజ, ఇదంతా షోడశోపచార పూజ అంతా జరిపించి, సో అమ్మవార్లకి ఎలా మనం తాంబూలం ఇవ్వాలి, ఎలా పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం భావే. జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం, విజయలక్ష్మి సదా పాలయ మాం. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే. జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం, ధనలక్ష్మి రూపేణ పాలయ మాం, ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. जय बोलो श्री लक्ष्मी देवी की जय, जय बोलो श्री वैभव लक्ष्मी देवी की जय, जय बोलो श्री अष्टलक्ष्मी देवी की जय, जय बोलो श्री दुर्गा माता की जय, जय बोलो श्री सर्वमंगला देवी की जय, जय बोलो श्री पैतल्ली माता की जय, जय बोलो श्री बंगारम्मा तल्ली की जय, जय बोलो श्री मुत्यालम्मा तल्ली की जय. అష్టలక్ష్మి స్తోత్రం అన్నీ చదివి అండ్ ఇక్కడైతే అమ్మవారికి తాంబూలం అయితే చూపించేస్తున్నాము చిన్ను నేను. అలాగే అమ్మవారికి ప్రసాదాలు అన్నీ కూడా నివేదన చూపించేస్తున్నాము. అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల ప్రసాదాలు ఇవన్నీ కూడా నివేదన చేసేస్తున్నాం అనమాట అమ్మవారికి. అండ్ ఇక్కడ మనం ముత్తైదువుకి తాంబూలం ఇవ్వడం ఒకటి ప్రధానమైతే మనం ఉద్యాపనలో, అండ్ ప్రసాదం పెట్టడంలోనూ, ఆ ప్రసాద స్వీకరణ తర్వాత ఏమేం చేయాలి అనేది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో అయితే ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాము అంటే, ఏ ప్రసాదాన్ని ఏమనాలి అని చెప్పి నవ్వుతున్నాము చిన్ను నేను. అలాగే ఇక్కడ మనం ఏదైతే ముత్తైదులుగా పెట్టాల్సిన ప్రసాదం ఉందో అది కూడా ఫస్ట్ అమ్మవారికి ఇలా పెట్టేస్తున్నాం అనమాట. 9 రకాలు స్వీట్, ఒక్క స్వీట్ నేను లడ్డు స్వీట్నే బయట నుంచి తెప్పించాను. రిమైనింగ్ అన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసినవి అనమాట. ఇక్కడైతే అమ్మవారికి ప్రసాదం చూపిస్తున్నారు. ఓం ధ్యానాయ స్వం ఉదానాయ స్వం సమానాయ స్వం మధ్య మధ్య పానీయం సమర్పయామి. మనం ఏ పూజ చేసినా సాష్టాంగ నమస్కారం చేసి మనసా వాచా కర్మేణ మనం ఏ కోరికలు ఉంటే ఆ కోరికలను అమ్మవారికి కోరుకోవాలన్నమాట. మనం ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన విషయం, అలాగే మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వు, మన ఫ్యామిలీయే కాదు లోకమంతా
వైపు కాంత ధూపం కూడా రెడీ చేసేసింది అనమాట. సో అదే టైంలో యాక్చువల్గా ముందు కానీ తర్వాత కానీ వేస్తాము, ఇంకా మధ్యలో కూడా అయినా వేస్తాము. తనేమో హారతిచ్చే టైంకి రెడీ చేసేసింది. సో ధూపం కూడా వేసేస్తున్నాము. సో అలాగే నాకేంటంటే మనం హారతి ఇచ్చినప్పుడు మనం ఏదైతే వ్రతం చేస్తామో అక్కడ ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో అక్కడ ఇస్తూ, అలాగే మన మెయిన్ పూజా మందిరంలో కంపల్సరిగా హారతిస్తూ, అలాగే మన ఇంటికి కూడా హారతిస్తూ ఇదంతా ప్రాసెస్గా పెట్టుకోవాలన్నమాట. మన ఇంటికి ఇన్ ద సెన్స్ మన పూజ ఏదైతే పటాలు ఉంటాయో దేవుడి పటాలు అక్కడ అనమాట. అండ్ ఇక్కడ అమ్మవారు చూడండి, అసలు అక్కడ అమ్మ అలా కూర్చున్నట్టున్నారు కదా. ఇంటికి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ దుర్గమ్మ ఫోటో అనమాట. సో ఎంత బాగుంటుందో, నాకైతే ఇంట్లో అమ్మ అలా కొలువైనట్టు అనిపిస్తుంది. వచ్చే వాళ్ళు కూడా చాలామంది అంటారు పైకి చూస్తుంటే అమ్మ అక్కడ కూర్చున్నట్టున్నారు అని. ఆ అమ్మ ఒకసారి దుర్గా నవరాత్రుల్లో 9 రోజులు పూజలు అందుకున్న ఫోటో అనమాట అది. అండ్ ఇక్కడ మా ఆయన నేను హారతి తీసుకొని అందరికీ హారతి ఇచ్చేస్తున్నాము. సో ఇక్కడ చెప్పాను కదా నేను, అంతా అయ్యింది, మొత్తం లైట్స్ అన్నీ ఆన్ చేసి పెట్టాం కాబట్టి ఇక్కడ ఇంకా పవర్ పోవడం అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇంక ఇక్కడ నుంచి నా ఫేస్ ఇరిటేషన్లోనే ఉండింది. పవర్ పోయింది ఏంటి రాదా, ఇంక దీంతోనే ఉన్నానమాట. సో ఆ టెన్షన్తోనే ఉన్నాను. సో ఇంకా అందరూ పాపం ముత్తైదువులు అందరూ భోజనాలు కూడా ఇంకా ఛార్జింగ్ లైట్స్ అవి పెట్టి చేసేసారనమాట. ఇంకా అలా జరిగింది. బట్ ఎనీవేస్ అంతా పూజ కంప్లీట్ అయ్యి మొత్తం అంతా సర్దుకుని అంతా అయ్యేంత వరకు అయితే పవర్ అయితే ఉండింది, సపోర్ట్ చేసింది. ఇంకా అది చాలా బెస్ట్. బట్ ఏంటంటే వేడి కదా మనకి ఇంకా ఇంట్లో, సో ఫ్యాన్స్ కూడా లేకుండా అసలు ఉండలేకపోతాము. సో అది గైస్, ఇలా అమ్మవారు ఉన్నారు చూడండి. పవర్ లేకపోయినా ఆ కాంతుల కలకల్లో ఎంత అందంగా ఉన్నారో. అండ్ ఎక్కడైతే ముందు ముత్తైదువులందరికీ కాళ్ళకి పసుపు రాసి అక్కడ నుంచి అమ్మవారి పూజ అయితే ఇక్కడ చిన్న చిన్నగా ఛార్జింగ్ లైట్, ఒకవైపు ఒక చిన్న లైట్ అలా వేసినా కూడా సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో అందరికీ పసుపు రాసేసి ముందైతే ముత్తైదువులందరినీ రెడీ చేసేస్తున్నాం అనమాట. సో మనం ఫస్ట్ ముత్తైదువులకు పసుపు రాసి తాంబూలాలు ఇచ్చేసేయాలి. దాని తర్వాత
మనము భోజనాలు వాళ్ళకి ఏదైతే ప్రసాదాలు ఏర్పాటు చేయాలన్నమాట ముందే వాళ్ళకి చెప్పేసేయాలి, ఇంత టైం అవుతుంది, మీరు ఇంతసేపు మన ఇంట్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది, సో దానికోసం కొంత టైం ఇంట్లో స్పెండ్ చేసి అంతా ప్రిపేర్ చేసుకుని రండి అని చెప్పి ముందుగానే మనం ముత్తైదులకు చెప్పాలి. ఎందుకంటే అందరూ సీనియర్ సిటిజన్స్, ప్లస్ వాళ్ళు ఇంట్లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, ఎవరైనా కానీ చూసుకొని రావాలి కదా. సో అందుకని చెప్పి సో కొంతమంది మామూలు ముత్తైదులు కూడా ఉన్నారు. అంటే నేను మోస్ట్లీ పెద్దవాళ్ళనే ఎంచుకుంటాను, ఎవరైనా లేని పక్షంలో మిగతా వాళ్ళని పిలుస్తానన్నమాట. సో మొత్తానికి ఏంటంటే వాళ్ళందరూ ఇంట్లో అన్ని రెస్పాన్సిబిలిటీస్ చూసుకొని పాపం కొంతసేపు ఒక 2 hours అయితే పట్టేసింది వాళ్ళకి ఇంతసేపు వాళ్ళు ఇక్కడ ఉండడానికి అనమాట. బట్ అందరూ కూడా చాలా ఓర్పుతో అండి అంత టైం కూడా ఉన్నారనమాట. సో ఆ పిల్లలు వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారట, ఎలా నవ్వేసుకుంటున్నారో చూడండి. దారిలో అసలు కూర్చుని వాళ్ళకి ఏం చేశానంటే నేను తర్వాత ఆ పొట్టికి మొత్తం పువ్వులు పెట్టేశాను అనమాట. అది నిద్రపోకుండా నైట్ అయితే నిద్ర రాదండి, నా అలాగే వాళ్ళకి కూడా. సో అయితే ఇక్కడ అమ్మకి ఫస్ట్ తాంబూలం అయితే నేను ఇచ్చేస్తున్నాను. తాంబూలం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేసామంటే మేము కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికి ఏ టైప్ ఆఫ్ చీర అని చెప్పేసి అలా తీసి అలా చీరలు అయితే అందరికీ పెట్టేస్తున్నాం అనమాట. సో చాలా బాగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఇలా మనం ఒక ఇయర్కి ఒక్కసారైనా ఒక వ్రతం ఇలా మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీస్ని నింపుకోవడానికి సో ఇలా పూజ ఏదైనా జరిపించుకుంటే చాలా మంచి వైబ్ అయితే ఇంట్లో ఆ పాజిటివ్ ఎనర్జీ అయితే ఫుల్ఫిల్ అవుతుంది. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోయి సో మన ఇల్లు చాలా కలగా ఉంటుంది, అలాగే మనకి చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మా పిన్ని ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఏదో అంటాంది, ఏవేవో ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తుంది. సో అయితే నేను నవ్వుతున్నాను, నాకు ఏమైంది అసలు గుర్తే లేదు. సో నేనైతే మ్యాక్సిమం మనం ఏదైతే వ్రతం చేస్తామో ఈ 21 వారాలు అవనియండి, 4 వారాలు అవనియండి, సో ఆ వారం ఏదైతే మనం పూజ చేసిన రోజు పసుపు కంపల్సరిగా రాసుకోవడానికి ట్రై చేయండి. మరిగి బట్ లేదు ఈరోజు నాకు ఆఫీస్ ఉంది లేకపోతే నేను వెళ్ళాలి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఎవరికి ఏది కంపెలెన్స్ అయితే చెప్పట్లేదండి. మన వీలుని ప్రకారం మనం చేసుకోవచ్చు. ఒక అయ్యప్ప మాల వేసుకునే ఒక భక్తులు ఎవరైనా భక్తుడు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫీస్కి వెళ్ళాలనేప్పుడు ఓన్లీ టవల్ మాత్రమే మెడలో వేసుకొని అయ్యప్ప సాయంత్రం వచ్చి మళ్ళీ మడి స్నానం చేసుకొని మడిబట్ట మళ్ళీ వాళ్ళ అయ్యప్ప బట్టలు వేసుకొని మాల అయితే ఉంటుంది కానీ కొంతమంది బట్టలు వేసుకోరు. అయితే నేను ఇప్పుడు చెప్పినట్టు ఏది పర్టిక్యులర్గా ఇలా చెయ్యాలని రూల్ ఉందా లేదా అంటే ఉంది, బట్ మనకి పాజిబిలిటీస్ కూడా మన ఎక్సెప్షన్స్ ఉంటాయి, పాజిబిలిటీస్ ఉంటాయి, వాటికి తగ్గట్టు మనం ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. దోషం లేదు, తప్పు లేదు, ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పినట్టు. కాబట్టి అది మీరు మైండ్లోంచి తీసేయండి. అయ్యో మేము ఇలా చేయలేదు, మాకేమైనా అయిపోతుందా, ఇలాగే ఉండాలా, సో అవి ఏమీ కాదు. సో మీకు తోచినట్టు ఒకటి మైండ్లో నిష్కల్మషంగా ఉండండి అండ్ దాన్ని నిరాడంబరంగా ఉండండి అండ్ నిత్య సంతోషినిగా ఉండండి. ఇవి మెయిన్ ఇంపార్టెన్స్ అండి ఒక ముత్తైదువుకు, ఒక ఏదైతే మనం పూజ చేసే ఒక ఉమెన్కి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో పూజ చేసే అంటున్నారు, మామూలుగా అయితే అక్కర్లేదంటే ఎవరికైనా నేను చెప్తున్నాను. బట్ ప్రత్యేకంగా మనం చేసే ఈ పూజల్లో ఇవన్నీ కూడా పాటించాల్సిన నియమాలు అనమాట ప్రత్యేకంగా. సో అలా ఉంటూ అమ్మ లక్ష్మీ రామ్మ మా ఇంటికి అంటే డెఫినెట్గా అమ్మవారు మన ఇంట్లో అయితే కొలువై ఉంటారు, అదైతే మీరు బలంగా నమ్మచ్చు. సో అంటే ఒకటండి, మనం ఆశ అనేది మనిషికి చాలా కామన్ కదా, కానీ మనిషి ఆశాజీవంట. సో అది మనకి దేవుడే కదా ఆశని మనలో ఇమిడీకృతం చేసి మనల్ని భూమి మీదకి పంపించారు. కానీ దాన్ని మనం ఎంత మితంగా ఉంచితే అంత మంచిదనమాట. అతిహాయి మితహాని అన్నట్టు అత్యాశ కూడా చేటే కదా. సో అలా కాకుండా ఆశ ఇచ్చారు భగవంతుడు, ఆశగా ఉండు అన్నారు, అలాగే అత్యాశ వద్దు అన్నారు, అంతే. కానీ కాబట్టి మనం ఆశ కామన్గా ఉండొచ్చు, మనం ఆశ పడచ్చు. సో మన పిల్లలు బాగుండాలి. ఒకటండి, చాలామంది అంటారు స్వార్థం దేనికి, ఈరోజు ఉంటాం రేపు పోతాం, ఇదంతా వద్దు అంటే మనం పెళ్లి చేసుకున్నాము, మనకి పిల్లలు ఉన్నారు, మనకి ఫ్యామిలీ ఉంది. సో మన రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయండి? మనం పెళ్లి చేసుకుని భూమి మీదకి మనకంటూ ఒక పిల్లల్ని తెచ్చి, మనకంటూ ఒక ఫ్యామిలీని తెచ్చి, రెస్పాన్సిబిలిటీస్ ఉండి, సో ఇవన్నీ ఉంటూ లేదు నిస్వార్థంగా ఉండు అంటే ఉన్నది పనిచేసాయి, ఉన్నది ఇచ్చేసాయి అంటే నువ్వేం తింటావు, నీ పిల్లల్ని ఏం చేస్తావు, వాళ్ళని ఎందుకు భూమి మీదకి రానిచ్చారు? సో ఇవన్నీ మ్యాటర్సే కదా. సో దాన్ని అయితే నేను బలంగా నమ్ముతానండి. సో అందుకని స్వార్థం కూడా ఉండాలి, మన పిల్లలకి ఉండాలి, దాంతోపాటు అందరూ బాగుండాలని కోరుకోవాలి, ఎవరు చెడిపోవాలని కోరుకోవద్దు. సో అలా
మనం మనకి నమ్ముకుని ఉండే మన ఫ్యామిలీ బాగుండాలి డెఫినెట్గా. అది బాగోకుండా బయట వాళ్ళకే మనం ఏదో చేసేద్దాము, బయట వాళ్ళకే ఇచ్చిద్దాము అంటే సో దెన్ నువ్వెందుకు ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకున్నావు, అది చాలా ఇంపార్టెంట్ కదా. సో దాన్ని అయితే నేను బలంగా నమ్ముతాను. సో మనల్ని నమ్ముకుని మన ఫ్యామిలీ ఉన్నప్పుడు అందుకని ఇవన్నీ భగవంతుడికే కాదు, లేకపోతే మనం చేసే పనులే కాదు, ఇవన్నీ కూడా కొన్ని స్వార్థపూరితంగానే ఉంటాయి. ఇవి కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా. అండ్ ఇక్కడైతే అమ్మవార్లకి తాంబూలాలు ఇవ్వడం అయితే అయిపోయింది. అందరూ కూడా పసుపు తాళ్ళను కట్టుకుంటున్నారు. అండ్ ఇక్కడ గాజులు కూడా వీలైన వాళ్ళు గాజులు వేసేసుకున్నారు. ఎందుకంటే కొంతమందికి పాపం లైక్ సోప్ పెట్టి వేసుకోవాలి కాబట్టి అందరూ వేసుకోలేదు, విరిగిపోతాయేమో అని చెప్పి. అసలే ఫ్రైడే అని ఇక్కడ మా పిన్ని చూపిస్తుంది అనమాట ఎలా తాడు కట్టేసుకోవాలి అని చెప్పి. అది ఫస్ట్ నేను చెప్తున్నాను, వీడియో తీస్తాను తాడు కట్టేసుకో అని చెప్పి. నేను కాదు, తీస్తా ఉన్నారు. అందుకని చెప్పి తాడు కట్టుకుంటుంది అనమాట. ఎంత టైం చేసిందో చూడండి. తాడైతే కట్టేసుకొని దేవుడికి దండం పెట్టుకుంది చక్కగా. చాలా నిండుగా ఉంది కదా పసుపు తాడు కట్టుకున్నాక. సో ఇలా పసుపు తాడిని మెడలో కట్టుకుని ఇక్కడ అందరూ అయితే ముత్తైదువులందరూ భోజనాలకి అయితే రెడీ అయిపోతూ ఉన్నారనమాట. ఒకవైపు అందరికీ భోజనాలు ఇచ్చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే మనం వ్రతం చేసిన రోజు మన చేతులతోనే అన్నీ చేసుకోవాలండి, మన చేతులతోనే అందించాలి. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు వంట మరి మీరు చేయలేదు కదా అంటే పాజిబిలిటీస్ కొన్ని మనం చేయలేని పక్షంలో ఇంకొకరు చేయొచ్చు. బట్ ఏదైతే ప్రసాదం వడ్డించడం నుంచి ప్రసాదం వాళ్ళకి అమ్మ అందరూ ఆరగించండి అని చెప్పి అందరినీ ఒకసారి తినమనాలి. వీళ్ళందరూ ఏం చేశారంటే ఒకరొకరు తినేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇక్కడ ప్రతి ముత్తైదువుకు, ప్రతి అమ్మవారికి, అమ్మవారి రూపేణా ఉన్న ముత్తైదువుకి వాళ్ళ చెయ్యిని మనమే క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేసి టిష్యూ ఇచ్చి మళ్ళీ వెళ్ళి వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాను. సో అందరి చేతులు మనమే క్లీన్ చేస్తామన్నమాట. అది 4 అవనియండి, 8 మంది అవనియండి, 21 మంది ముత్తైదులు అవనియండి. ఇదైతే నేను స్టార్టింగ్ నుంచి పాటిస్తున్నాను. ఇది కూడా మీరు పాటించగలిగితే పాటించండి, చాలా మంచిది. ఎవరికైనా అతిథికి అన్నం పెట్టంట ఆకుని మనం తీస్తేనే చాలా మంచి ఫలితం ఉంటుందంట. ఇది గైస్ ఇక్కడతో ముత్తైదువుల పని అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ నేను అమ్మవారికి అంతటికి దిష్టి తీసేస్తున్నాను. థీమ్ మీకు ఎలా అనిపించింది? చాలా కూల్గా, ప్లెజెంట్గా, నీట్గా అయితే అమ్మవారికి అయితే రెడీ చేసుకున్నాను. హంగామా లేకుండా, బ్యాక్డ్రాప్ కూడా ఎక్కువగా అంటే ఎందుకంటే ఎక్కువ కష్టపడడానికి ఎక్కువ మంది లైక్ నాకు వర్క్మ్యాన్షిప్ లేదు కాబట్టి చాలా నీట్గా నేనే చేసుకున్నాను. అండ్ ఇక్కడ అలసిపోయాము, ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయాము. అండ్ ఏదైతే పవర్ పోయింది, ఇరిటేషన్ ఇదంతా. అండ్ ఇక్కడ అమ్మవారికి నేను పునః ఆవాహయామి తల్లి, మళ్ళీ వచ్చేసే మా ఇంటికి అని చెప్పి అమ్మవారిని అయితే ఇక్కడ నేను సాగనంపేస్తున్నాను. ఇది గైస్ మీకు వీడియో ఎలా అనిపించింది? ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సో అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసండి. స్టే ట్యూన్డ్ టు సోకాల్ సుధా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై. సబ్స్క్రైబ్.